బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఇది ఒకటి కూడా మెయిన్ వ్యాలిడ్ అంటే క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సజ్జనారు ఒక ప్రశ్న ట్వీట్ చేసి ఎక్స్లో ట్వీట్ చేసి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేసి అందులో మెన్షన్ చేసిరు. అసలు దీనిపైన కోర్టులు ఇంకేం డిసైడ్ చేయకముందుకే దీంట్లో పోలీసులు డిసైడ్ చేయొచ్చా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎట్లా చెప్తారు అనే దాని మీద కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది, ట్వీట్ చేశారు. అలాగే సేమ్ దాని మీదనే రెస్పాండ్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఎట్లా ఇల్లీగల్ అని మెన్షన్ చేస్తారు అనేసి. కాదు అంటే 2 సంవత్సరాలు ఏర్పడిన సంస్థ సిట్ ఏం అడగాలో అని ఆలోచించేందుకే 2 సంవత్సరాలు పడుతున్నది. దాంట్లో మొన్న ఎంపీ గారిని మాజీ ఎంపీని పెట్టలే లెటర్లో, ప్రజెంట్ ఎంపీ అదే ఎంపీ అని పెట్టారు, మళ్ళీ సర్దిద్దారు. ఇదంతా దృష్టికి వస్తే తర్వాత ఇల్లీగల్ అనే పదం ఎందుకు వాడారు అనే దానికి సమాధానం వస్తుందా? మీ ఆలోచనలకు అనుగుణంగా మీరంటే కరెక్టా? కాదు కదా. దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళే బాధ్యులు. ఎట్లాగైతే ఒక మాజీ ఎంపీని మాజీ అనకుండా ఎంపీ అనడం, తర్వాత ఇల్లీగల్ ట్యాపింగ్ అనే మాట ఏ బేసిస్ మీద అంటున్నావు నువ్వు? యూ షుడ్ బి శిక్షార్హుడు ఇట్లా అనేవాళ్ళు. ఆన్ వాట్ బేసిస్ యూ డన్ ఇట్? ఎగ్జాక్ట్లీ. యు ఆర్ ది కల్ప్రిట్, యు ఆర్ ప్రాపగేటింగ్ ఇట్. హౌ కెన్ వీ టాలరేట్ దిస్ as a government employee? You should be bound by the rules and acts. How can you say?